నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. అయితే నేను గల్ఫ్ దేశం ఖత్తర్లో ఉంటా కదా, నేను పనిచేసే దగ్గర ఇట్లా కొన్ని పావులన్నీ అడవి పక్షులను తిరుగుతుంటాయి. ఈ పక్షులకి కొద్ది ఆహారం బాధలు ఉంటాయి కదా, అడవి పక్షులు అంటే ఆహారం నీళ్ళ కోసం బాధలు ఉంటాయి కదా. అయితే వీటన్నిటికంటే నేను ఒక చిన్న పని చేస్తా. ఇవి కొన్ని నీళ్ళు పోసి వీటికి కావాల్సిన ఆహారం వేస్తూ ఉంటా. కొన్ని ఏళ్ళుగా ఇట్లా వేస్తున్నా. రోజు ఇప్పుడు వీడియో తీయలే, కానీ అప్పుడెప్పుడో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో తీసిన. మళ్ళీ ఇప్పుడు పెడుతున్న వీడియో మళ్ళీ ఒకటి. ఇంకా ఇవన్నీ వేచి చూస్తున్నాయి నా కోసం. వచ్చిన తర్వాత ఇవన్నీ నేను వేసిన కబూసలు. మరి కబూసలు ఉంటుంది, వాటిని ముక్కలు కట్ చేసేస్తాం. ఇంకా జూడు ఎట్లుంటావు వాటికి కొన్ని నీళ్ళు. ఇది ఒక చిన్న పొరపాటు జరిగింది, అదేంటో చివరిలో చెప్తా. వాటి కోసం నీళ్ళు పోతున్నాయి ఇక్కడ. ఇంకా పోసేసి నేను తీసుకొచ్చిన కబూసలు అన్నీ ఇవి కబూసలు అంటారు మా దగ్గర. కబూసలు అంటే రూపాయికి ఒక ప్యాకెట్ ఉంటుంది. ఈ ఒక్క ప్యాకెట్లో 10 ఉంటాయి. ఇంకా ప్యాకెట్ తీసుకొచ్చేసి ఇంకా చిన్న చిన్న ముక్కలు తీసుకుంటే వేస్తాం. అంటే కత్తెరీలు ఒకరు ఇవ్వాలంటే మనం అని 23 రూపాయలు అని. అందరూ 10 పీసులు ఉంటాయి. కాబట్టి మేము తింటుంటాం ఇవి. ఇంకా వీటికి ఆహారంగా వేస్తూ ఉంటా. అయితే వాటిని అట్లనే చేస్తే తినే కదా, చిన్న చిన్న ముక్కలు చేస్తే ఇంకా మంచిగా తినేస్తాయి. ఇవన్నీ నేను చేసినవి అన్నీ అంటే కింద వేయకుండా ఈ ప్లాస్టిక్ పెట్టేసిన. ఆ ప్లాస్టిక్ గాలికి కొంచెం బాగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఎగిరిపోకుండా అందులో మధ్య ఒక రాయి, ఆ ప్లాస్టిక్ ఎగిరిపోకుండా అందులోనే కట్ చేసి ముక్క చేసి ఈ కబూసలు మొత్తం వేసేస్తూ ఉంటా. ఇంకా పక్షులు మాత్రం బాగా ఉన్నాయండి ఇక్కడ. మొత్తం అడిపారాలు చిన్న చిన్న పెట్టెలు మస్తు ఉంటాయి. ఇంకా మరి ఏం లేదు కాబట్టి ఇవే కబూసలు కొంటూ ఉంటా. మరి అంటే అందరం బాగా మంది ఉంటాము. ఎవరికైనా తినంగా మిగిలితే కూడా పక్క పెడతారు అన్నట్టు. వాటిని తీసుకొస్తాం. అంటే ఒక ప్యాకెట్లో 10 ఉంటాయి. 10 తినలే ముక్కలము, ఒక 3-4 తింటాం అంతే. ఈ కబూసలు అనేటివి మ్యాక్సిమం తింటే 3-4 తింటే కడుపు నిండిపోతుంది, అట్లా ఉంటాయి. అందులో ₹1 అంటే కత్తెరీలు 1 రియాలకి 10 వస్తాయి అన్నట్టు. 10 వస్తే ఒక రోజుకి వెళ్ళిపోతుంది. ఒక రోజులో 10 అంటే తింటే 3 ఒక 4 తిన్నా కూడా ఒక రోజు గడిచిపోతుంది. అట్లా ఉంటాయి ప్యాకెట్లు ఇవి. ఎట్లా బయటకు వెళ్ళినప్పుడు టిఫిన్ తీసుకోకపోయినా, అర్జెంట్లో పనులు వెళ్ళిపోయినా ఈ కబూసలు తింటూ ఉంటాం. ఇవి ఉన్నాయండి ఇక అన్నీ. అంటే 3 దగ్గరలో 2 ట్రేలల్లో ఒక ఓపెన్ ప్లేస్లో. ఇంకా అన్నీ ఒక తినలేవు కదా, అన్నీ కట్ చేసుకుంటూ వేసేసిన. ఇదే అండి. ఎట్లా అనిపించింది వీడియో? మన ఛానల్ కొత్త వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ గంట కొట్టేది. అది తినలేదు, ఒక చిన్న పొరపాటు జరిగింది. వీడియో తీస్తూనే మర్చిపోయి సడన్గా నీళ్ళు పోసిన. అదేంటంటే మొత్తం నీళ్ళు పోయక ముందు అందులో మట్టి ఉంది కదా నీళ్ళల్లో, అది మొత్తం కడిగేసి పోసేవాడిని. పోస్తే రోజు వీడియో తీస్తే పోసిన తర్వాత అరే నీళ్ళు పోయి తీసేయకపోతారా అనిపించింది. ఏమంటారు అంటే మట్టి ఎంత ఉంది ఇసుక, అది వెళ్ళిపోవడానికి తీసేసి పోస్తా. ఇంకా మొత్తం వేసేసి పక్క జరిగిన లేదు, మొత్తం గుంపంతా వచ్చేసినాయండి. ఇది ఏమనిపించింది వీడియో? కామెంట్ చేయరు. కొత్త అంటే సబ్స్క్రైబ్ గంట కొట్టేది. మీ అభిప్రాయం తప్ప లైక్ చేసి కామెంట్ చేయండి. ఓపికగా పూర్తిగా చూసిన వాళ్ళని ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.